హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక అదిరిపోయేటువంటి అప్డేట్. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలు ఆయనకి ఫ్రీ ఉన్నప్పుడు చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు హరిహర వీరమల్ ఉంది లైన్లో, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఓజీ ఉంది. ఈ మూడు సినిమాల్లో అందరూ ఓజీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓజీని డైరెక్ట్ చేసేది ఒక అభిమాని, ఒక డైహార్డ్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మనం గబ్బర్ సింగ్ తో చూసాం. హరిశంకర్ కూడా అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ అలాంటి అభిమాని, అంతకంటే డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పేసి అనుకోవాలి. అటువంటి సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఒక ఎగ్జైట్మెంట్ కలిగించేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గూస్ బంప్స్ కలిగించేటువంటి న్యూస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాదు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా, ఈ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా గూస్ బంప్స్ కలిగించేటువంటి రెబల్ స్టార్ పవర్ స్టార్ వీళ్ళిద్దరికి మ్యూచువల్, వాళ్ళిద్దరిని ఎవరైతే మ్యూచువల్గా అభిమానిస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్. అదేంటంటే ఓజీ సినిమాలో ప్రభాస్ గారు యాక్ట్ చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఫుల్ ఫ్యాన్స్ అందరికీ కూడా, మ్యూచువల్ ఫ్యాన్స్ ముఖ్యంగా అందరికీ కూడా గూస్ బంప్స్ కలిగించేటువంటి న్యూస్. ఓజీ వరల్డ్లోకి సిద్ధార్థనందన్ సాహో వస్తే ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏముంటుంది? పరిస్థితి ఏముండదు, మొత్తం తగలడిపోద్ది థియేటర్. సో ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ సిద్ధార్థనందన్ ప్రపంచంలోకి ఓజీ కథ వస్తుందా, లేకపోతే ఓజీ కథలోకి ఆ ప్రపంచంలోకి సిద్ధార్థనందన్ సాహో వస్తాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ టాపిక్, హాట్ టాపిక్. సుజిత్ అనేటువంటి ఒక డైరెక్టర్ కరెంట్ ట్రెండ్ నడుస్తుంది. మల్టీవర్స్ అనేవి, అది హాలీవుడ్ నడిచేది. ఇప్పుడు లోకి సినిమాటిక్ యూనివర్స్ అని ఆయన కూడా విక్రమ్ సినిమా కథని ఒక సినిమాతో కనెక్ట్ చేయడం, ఖైదీ సినిమాతో కనెక్ట్ చేయడం అని చూసాం. సో నిజంగానే సుజిత్ ఓజీ సినిమాలో ప్రభాస్ ఒక క్యామియో రోల్ చేస్తున్నాడా? ప్రీ క్లైమాక్స్ లో కానీ, లేకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ లో కానీ, లేకపోతే సినిమా మొత్తం మీద ఏదో ఒక పర్టికులర్ సీన్ లో కానీ ప్రభాస్ రాబోతున్నాడా? ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఒకవేళ నిజంగా ఓజీ సినిమాలో ప్రభాస్ సిద్ధార్థనందన్ సాహో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.